అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు ఒక్కొక్కటిగా మనం చెప్తున్నామండి. దాంట్లో ప్రధానమైనది ఇది ఒకటి ఏంటంటే ఈ జిల్లాలే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమికి కారణం. పర్టికులర్గా ఈ జిల్లాలే. మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేసాం. ఇంచుమించుగా ఆ వీడియో 170,000 మంది దాకా రీచ్ అయ్యింది. ఎందుకంటే ఆ వీడియోలో మనం చెప్పిన విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి మెయిన్ ఈ జిల్లాలే అనేది మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే కనుక ఈ జిల్లాలే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం. అవి ఏ జిల్లాలు, అసలు ఎందుకు ఆ జిల్లాలో ఓడిపోయారు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఆ జిల్లాలో ఉండే నియోజకవర్గాలు ఏంటి, వాటి ప్రభావం ఎంతో చూద్దాం. చూసే ముందు ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ముందు మీరు ఒక లైక్ చేయండి. చేశారా? ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. నా మాటలు మీకు తప్పు అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒప్పు అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మరి ముఖ్యంగా ఏ జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా దెబ్బేశారంటే కనుక కృష్ణా జిల్లా. ముందుగా కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక కృష్ణా జిల్లాలో 0, వైసీపీ 0. కృష్ణా జిల్లాకి ఖర్చు పెట్టిన ఖర్చు కొన్ని కోట్ల రూపాయల్లో ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అయితే కనుక కృష్ణా జిల్లాకి. మరి ఆ సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చలేదంటారా? మరి ఆ సంక్షేమ పథకాలతో ప్రజలు తృప్తి పడలేదంటారు కృష్ణా జిల్లాలో? ఎందుకంటే ఒక్కటి కూడా ఖాతా తెరవలేదు వైసీపీ అక్కడ. ఒకసారి అక్కడ నియోజకవర్గాలు ఏంటంటే చూద్దాం. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ జనసేన వచ్చింది, అక్కడ గన్నవరం టీడీపీ వచ్చింది, అక్కడ గుడివాడ టీడీపీ వచ్చింది, జగ్గేపేట టీడీపీ వచ్చింది, కైకులూరు బీజేపీ వచ్చింది, మచిలీపట్నం టీడీపీ వచ్చింది, మైలవరం టీడీపీ వచ్చింది, నందిగామ టీడీపీ, నూజివీడు టీడీపీ, పామర్రు టీడీపీ, పెడన టీడీపీ, పెనమలూరు టీడీపీ, తిరువూరు టీడీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ తూర్పు టీడీపీ, విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ కృష్ణా జిల్లాలో ఒక్కటి కూడా ఖాతా తెరవలేదంటే ఎంత దారుణంగా వ్యతిరేకించారనేది, కృష్ణా జిల్లా మొత్తం ఎంత దారుణంగా వ్యతిరేకించారనేది అర్థమవుతుంది. కాబట్టి మంచి చేసుంటే కనుక ఖచ్చితంగా స్వీకరిందురు కదా. మరి చేసిన మంచి ఏమైపోయింది? ఓట్ల రూపంలో రాలేదంటే ఒక సంక్షేమ పథకాలు ప్రజలలోకి వెళ్ళలేదంటారా? సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చలేదంటారా? ఒక కృష్ణా జిల్లా కాదండి, ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని హక్కును చేర్చుకున్న జిల్లాలు కొన్ని ఉన్నాయండి. నిజం. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రాంతం తను ఓన్ చేసుకున్న జిల్లా ఇది కడప. ఈ కడపలో కూడా ఖాతా తెరవకపోవడం చాలా దారుణమైన విషయం నిజంగాను. అంటే అసలు ఎంత వ్యతిరేకత ఉందనేది అసలు ఎవరికి తెలియలేదు ఇప్పుడు దాకా. కాబట్టి ఈ కడప జిల్లాలో నియోజకవర్గాలు ఏంటి ఒక్కసారి చూద్దాం. బద్వేలు, ఇక్కడ మాత్రం వైకాపా వచ్చినాయి 2-3 స్థానాల్లో. కడప జిల్లాలో కొన్ని స్థానాలు మాత్రం వైకాపా వచ్చింది. అంటే కడప జిల్లా క్లీన్ స్వీప్ 2019లో. కానీ ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం టీడీపీ అయితే కనుక సాధించడానికి ప్రయత్నించింది. బద్వేల్లో వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు భాజపా, బీజేపీ, కడప తెలుగుదేశం పార్టీ, కమలాపురం టీడీపీ, రైల్వే కోడూరు జనసేన, మైదుకూరు టీడీపీ, ప్రొద్దుటూరు టీడీపీ, పులివెందుల వైసీపీ, రాజంపేట వైసీపీ, రాయచోటి టీడీపీ. ఇదండి ఇక్కడి నుంచి ఈ స్థానాల నుంచి కడపలో అయితే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ అది. కాబట్టి అంతే కదండి, గుంటూరు కూడా 2019లో చాలా అనూహ్యమైనటువంటి మెజార్టీని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అలాంటిది గుంటూరు నుంచి చూసుకుంటే కనుక బాపట్ల టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, గుంటూరు టీడీపీ, గుంటూరు పశ్చిమ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ, మంగళగిరి టీడీపీ, నరసరావుపేట టీడీపీ, పెదకూరపల్లి టీడీపీ, పొన్నూరు టీడీపీ, పత్తిపాడు టీడీపీ, రేపల్లి టీడీపీ, సత్తెనపల్లి టీడీపీ, తాడికొండ టీడీపీ, తెనాలి జనసేన, వేమూరు టీడీపీ, వినుకొండ టీడీపీ. 17 స్థానాలకి ఇంచుమించుగా 17 స్థానాలకి 17 కూడాను కూటమికి వెళ్ళిపోయింది. అంటే 16 స్థానాలు టీడీపీకి, 1 స్థానం మాత్రం జనసేనకి. ఇక్కడ గుంటూరు కూడా అంతే వ్యతిరేకత ఉంది అనేది కనుక ప్రూవ్ అయింది. అంటే గుంటూరులో ఉండేటువంటి నాయకులు ఎవరూ కూడా ప్రజల అవసరాలను పట్టించుకోలేదా, లేదా ప్రజల అవసరాలను తీర్చలేదా, లేకపోతే చేసినటువంటి పనులు ఏమి వాళ్ళకి నచ్చలేదా? ఇలా మొత్తానికి అయితే తీవ్ర వ్యతిరేకతతోటి గుంటూరు కూడా అదే పరిస్థితి అండి. ఈస్ట్ గోదావరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి బలమైన కారణం అని చెప్పొచ్చు. ఎలా అంటే ఈస్ట్ గోదావరి కూడా అంతే వ్యతిరేకతతోటి అంతే దారుణంగా అయితే కనుక క్లీన్ స్విప్ అయితే కనుక చేయగలిగింది టీడీపీ అనేది చెప్పొచ్చు ఈస్ట్ గోదావరి. అలాగే అమలాపురం చూసుకుంటే కనుక టీడీపీ, అనపర్తి బీజేపీ, జగ్గంపేట టీడీపీ, కాకినాడ నగరం టీడీపీ, కాకినాడ రూరల్ జనసేన, కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ, పి గన్నవరం జనసేన, పెద్దాపురం టీడీపీ, పిఠాపురం జనసేన, ప్రతిపాడు టీడీపీ, రాజమండ్రి నగరం
టీడీపీ రాజమండ్రి రూరల్, టీడీపీ రాజానగరం, జనసేన రామచంద్రపురం, టీడీపీ రంపచోడవరం, టీడీపీ రాజోలు, జనసేన తుని టీడీపీ. ఇదండి నిజంగాను. ఎలా అంటే ఇక్కడ కూడా 19 స్థానాలకి 19 స్థానాలతోటి క్లీన్ స్విప్ అయితే చేసింది. మీకు ఆ మాట చెప్పాలండి, నేను ఆల్రెడీ ఏదైతే ఈస్ట్ గోదావరి గుంటూరు ఉన్నాయో ఇక్కడ నుంచి టీడీపీ కూటమి క్లీన్ స్విప్ చేయబోతుందని వీడియో పెడితే నన్ను అమ్మనా బండబూతులు తిట్టారండి. నిజం వాళ్ళు నన్ను ఎలా తిట్టారంటే అలా తిట్టారు కామెంట్లో. కాకపోతే నేను చెప్పిందే నిజమైందని ఘంటాపథంగా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నా అనాలిసిస్ బాగుంది, నా మీద నాకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది నిజంగానే. ఈస్ట్ గోదావరి కానీ అలాగే గుంటూరు కూడా క్లీన్ స్విప్ చేస్తుందని చెప్పాను నేను. కాబట్టి ఇలా క్లీన్ స్విప్ చేస్తుందన్నప్పుడు నా వీడియోని ఎటకారం చేశారు, చాలామంది తిట్టుకున్నారు, చాలామంది బాధపడ్డారు. కాబట్టి నేను చెప్పింది వాస్తవం కాబట్టి చెప్పాలని చెప్పేశాను. కాబట్టి చిత్తూరు కూడా అంతే. చిత్తూరు కూడా మరీ దారుణంగా ఏంటి ఒక స్థానం అనుకుంటాను నాకు తెలిసి చిత్తూరులో. అసలు చిత్తూరు అంటేనే క్లీన్ స్విప్ వైసీపీకి భారీ మెజార్టీని తీసుకొచ్చే నియోజకవర్గాలు ఇవన్నీ. ఇవన్నీ కూడా అక్కడ మొత్తం చేంజ్ అయినాయి. ఏంటి చంద్రగిరి టీడీపీ, చిత్తూరు టీడీపీ, గంగాధర నెల్లూరు టీడీపీ, కుప్పం టీడీపీ, అలాగే మదనపల్లి టీడీపీ, అలాగే నగరి టీడీపీ, పలమనేరు టీడీపీ, పీలేరు టీడీపీ, పొంగనూరు వైకాపా. ఇక్కడి నుంచి వైకాపా అభ్యర్థి గెలిచాడండి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచాడు పొంగనూరు నుంచి. తర్వాత పోతలపట్టు టీడీపీ, సత్యవేడు టీడీపీ, శ్రీకాళహస్తి టీడీపీ, తంబళ్లపల్లె ఇక్కడి నుంచి కూడా వైసీపీ అభ్యర్థి గెలిచాడు. తర్వాత తిరుపతి జనసేన. ఎంత దారుణంగా అంటే చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా ఇలాగ అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం క్లీన్ స్విప్ అయితే చేయగలిగింది. ఒకటి కాదు 5 జిల్లాల్లో కూడా క్లీన్ స్విప్ చేసిందంటే కనుక మామూలు విషయం కాదు. నిజంగా అలాగే కాదండి, మొత్తం రాష్ట్రం మొత్తం క్లీన్ స్విప్ అని చెప్పాలి నన్ను అడిగితే కనుక. అంతే, ఎక్కడో 10-11 స్థానాలు వస్తే అది అసలు గెలుపు అనేది నేను ఎవరేమనుకున్నా కానీ మొత్తం రాష్ట్రం మొత్తం క్లీన్ స్విప్ చేయగలిగింది. రాష్ట్రం మొత్తం క్లీన్ స్విప్ చేయగలిగినటువంటి అంత అపరాధం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాకైతే నేనైతే కొన్ని ఆల్రెడీ చెప్పాను, నా వీడియో చూడొచ్చు మీరు, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి గల కారణాలు. కాబట్టి మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 11 స్థానాలకు పడిపోవడానికి, రాష్ట్రం మొత్తం టీడీపీ కూటమి క్లీన్ స్విప్ చేయడానికి అసలు అంత భారీ తప్పిదం ఏం చేశాడు ఆయన అనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మరి ముఖ్యంగా మన వీడియోలన్నీ కూడా పార్టీలకు అతీతంగా అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయం నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఒక అనాలిసిస్ నా తరపు నుంచి కాకుండా మీరు కూడా మాట్లాడితే మీ అభిప్రాయాలను తెలియజేస్తే ఇంకా బాగా మన ఛానల్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం చెప్తున్న వీడియోలు ఎంతవరకు వెళ్తున్నాయనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.